నమస్తే, వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఏం జరుగుతోంది? ఒకవైపు మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి పెద్ద ఎత్తున అన్ని రాజకీయ పార్టీలు విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటున్నటువంటి నేపథ్యంలో మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి భాష మీద పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎవడికిరా నువ్వు జాతిపిత అంటూ కూడా కేసీఆర్ గారిని ఉద్దేశించి ఆయన పేరు తీయకుండా మాట్లాడినటువంటి మాటలు, మరోవైపు ఫోన్ ట్యాపింగ్ అంశం, ఇట్లా అనేక అంశాలతో రాజకీయాలన్నీ కూడా ఒక్కసారిగా వేడెక్కినటువంటి పరిస్థితి. మరోవైపు కేంద్రం ఇచ్చినటువంటి తాజాగా బడ్జెట్ ముందు ఇచ్చినటువంటి రిపోర్ట్ కూడా కొంత చర్చనీయాంశంగా మారుతుంది. సో ఓవరాల్గా ఈ వారం అంతా కూడా రాష్ట్ర రాజకీయాల్లో ఏం జరిగింది, ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి గారి భాష మీద పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో ఈ అన్ని అంశాల గురించి మనం వీకెండ్ అనాలిసిస్లో మాట్లాడదాం. మనతో పాటు కొత్త రవీంద్రబాబు గారు, సీనియర్ రాజకీయ ఆర్థిక సామాజిక విశ్లేషకులు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. డిస్కస్ చేద్దాం. నమస్తే రవీంద్రబాబు గారు. నమస్తే సార్. ఏంటి సార్ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు చూస్తుంటే ప్రజెంట్ ఏమనిపిస్తుంది? ఎందుకంటే ఒక రకంగా దిగుజారుడు రాజకీయాల్లాగా కనిపిస్తోంది అనేది చర్చ జరుగుతుంది. ఒకవైపు మాజీ ముఖ్యమంత్రి 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రిని, మరోవైపు ఉద్యమ నేతగా ఉండి ఉద్యమాన్ని ఉవ్వెత్తున తీసుకొచ్చి తెలంగాణ సాధించినటువంటి నాయకుడిని కూడా ఇష్టం వచ్చినట్టుగా పరుష పదజాలంతో మాట్లాడిన ఎట్లా చూడాలి? తెలంగాణ రాష్ట్రంలో ఎవరు అవునన్నా కాదన్నా రాష్ట్ర ఏర్పాటుకి సుదీర్ఘమైన ఉద్యమాన్ని సక్సెస్ఫుల్గా నడిపించినటువంటి నాయకుడు కేసీఆర్, టీఆర్ఎస్ లేదా బీఆర్ఎస్. అనూహ్యంగా తెలంగాణ రాష్ట్రంలో గడిచిన అసెంబ్లీ ఎలక్షన్స్లో రేవంత్ రెడ్డి గారి వల్ల లేదా ఆయన ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టడం వల్ల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగలిగిన మాట ఒక గొప్ప అచీవ్మెంట్గా చెప్పవచ్చు. దాని తర్వాత జరిగిన పరిణామాలు మనం చూసినట్టయితే బై ఎలక్షన్స్లో కాంగ్రెస్కి ఎక్కువ, అంటే జూబ్లీ హిల్స్ కావచ్చు, గణేష్ ఇంకొక ఎమ్మెల్యే, కంటోన్మెంట్ ఎమ్మెల్యే, ఇవన్నీ కూడా కొంత అచీవ్మెంట్ కింద చూడవచ్చు కాంగ్రెస్కి. అయితే ఆఫ్కోర్స్ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి కొంత ఎడ్జ్ ఉంటుంది, కాదని అనలేం. అయినప్పటికీ రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత కొంత అగ్రెసివ్గా దూకుడుగా వ్యవహరిస్తున్న విషయం వాస్తవం. మరీ ముఖ్యంగా ఇప్పుడు తెలంగాణ రాజకీయాల గురించి మాట్లాడవలసి వస్తే బీఆర్ఎస్ దూకుడు ఓవర్ అవుతున్నట్టు అనిపిస్తుంది. అంటే భాష కంట్రోల్లో లేదని చెప్పగలను. తెలంగాణలో చూస్తే బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్, ఈ రెండింటి మధ్య హోరాహోరీగా వాద ప్రతివాదనలు జరుగుతున్నాయి. మధ్యలో బీజేపీ ప్రేక్షక పాత్ర మాత్రమే అన్నట్టుగా అనిపిస్తూ ఉంది. ఇది రియాలిటీ, గ్రౌండ్ రియాలిటీ ఇది. ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న చర్చ, పంచాయతీ ఏంటంటే జాతిపిత తెలంగాణ, జాతిపిత అనే అంశం మీద చర్చ జరుగుతుంది. దీనికి స్టార్టింగ్ పాయింట్ ఒకసారి మనం ఆలోచించినట్టయితే ఈ కేసీఆర్ గారికి నోటీసులు ఇచ్చారు విచారణకు రమ్మని, ఫోన్ ట్యాపింగ్ కేసులో. సరే, విచారణకు రమ్మని తెలంగాణ జాతిపిత లాంటి కేసీఆర్కి నోటీస్ ఇస్తే తెలంగాణ సమాజం మొత్తానికి నోటీస్ ఇచ్చినట్టే ఆత్మ గౌరవానికి సంబంధించిన అంశం అని హరీష్ రావు, కేటీఆర్ ప్రస్తావన తీశారు. అక్కడి నుంచి స్టార్ట్ అయింది అగ్గి ఈ పర్టికులర్ జాతిపిత అంశంలో. ఇప్పుడు అప్రస్తుతం, యాక్చువల్గా జాతిపిత ఎవరు అనేది అప్రస్తుతం. దీని వెనక ఒక రాజకీయ ప్రతిఫలం కోసం ఒక వ్యూహం ఉంది ఈ కాంగ్రెస్ పార్టీకి. అది కూడా విశ్లేషణ చేద్దాం పార్టీలకు అతీతంగా. ఇప్పుడు ఎవరు అనుకున్నా కాదనుకున్నా కేసీఆర్ గారు అంటే ఎఫర్ట్స్ వల్ల సక్సెస్ఫుల్గా శాంతియుతంగా ఉద్యమాన్ని నడిపిన నేపథ్యంలో ఆ పార్టీ శ్రేణులు ఆయన్ని జాతిపితగా భావించవచ్చు. జాతిపిత అనేది రాజ్యాంగంలో ఎక్కడా లేదు, ఎవరో ఇచ్చిన పదవి కాదు, అది ప్రజలు ఇవ్వవలసిన పదవి. ఫర్ ఎగ్జాంపుల్ గాంధీ గారిని కూడా జాతిపితగా మనం అనుకుంటాం, కానీ కొన్ని వర్గాల వాళ్ళు అది వ్యతిరేకించే వాళ్ళు కూడా ఉన్నారు. అది రియాలిటీ. అదేవిధంగా కేసీఆర్ గారిని ఆ పర్టికులర్ శ్రేణులు జాతిపిత అని భావిస్తూ ఉండవచ్చు. అంత మాత్రం చేత ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఎవరికి జాతి, నీ జాతికి నువ్వు జాతిపితవై, ఎవడికి పితవ నువ్వు కాదు, ప్రొఫెసర్ జయశంకర్ పేరు ఒకటి చెప్పారు. కరెక్టే, జయశంకర్ గారు కూడా ఎఫర్ట్స్ ఉన్నాయి, మనం అనలేం, కాదని అనలేం. అరే అప్పట్లో కీలక పాత్ర, కేసీఆర్ గారికి గురువు లాంటి వాళ్ళు, అది మనం విభేదించలేం. రావి నారాయణ రెడ్డి గారి పేరు తీశారు, ఆయన ఉన్న ఆస్తినంతా అమ్ముకొని త్యాగం చేసిన వ్యక్తి అన్నారు. ఇట్ ఇస్ ఎ ఫ్యాక్ట్, దాన్ని మనం విభేదించలేం. కానీ ఇప్పుడు అసలు జాతిపిత అంశం తెర మీదకి ఎందుకు వచ్చింది, దాని మీద వాద ప్రతివాదనలు ఎందుకు జరుగుతున్నాయి? ఇది ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారు భాషలో కంట్రోల్ లేకుండా అనుచితమైన వ్యాఖ్యలు కొద్ది ఎక్కువగా చేయటం వల్ల ఈ వెలమ కులానికి సంబంధించిన వాళ్ళంతా ఒకటయ్యారు. మీ కులానికి నువ్వు జాతికి మీ జాతిపితవే అన్నాడు. దానివల్ల ఏమైంది, ప్రతిఫలం ఏంటి, రిజల్ట్, కాజ్ అండ్ ఎఫెక్ట్. ఈ పర్టికులర్ సంబంధించిన కమ్యూనిటీ వాళ్ళంతా కూడా ఒకటై మమ్మల్ని ఇట్లా విమర్శిస్తావా అంటే డివైడ్ అండ్ రూల్ పాలసీ ఏమైనా చేస్తున్నారా అనేది కూడా డౌట్. అదే వ్యూహం చెప్తున్నా నేను. ఆ విధంగా వీళ్ళు టర్న్ అయ్యారు.
దానివల్ల రేవంత్ రెడ్డి వ్యూహం ఏంటంటే ఈ పర్టికులర్ టోటల్ ఓటర్స్లో ఒక వెల్లమ సామాజిక వర్గాన్ని సపరేట్ చేస్తే, డిటాచ్ చేస్తే మిగతా వర్గాలు మొత్తం కాంగ్రెస్ వైపు ఉండే అవకాశం ఉంది. ఇన్ పర్టికులర్ రెడ్డి సామాజిక వర్గం. దానివల్ల కాంగ్రెస్ పార్టీకి కొంత లబ్ధి జరిగే అవకాశం ఉందని రాజకీయ ఎత్తుగడలో వ్యూహాత్మకంగా రేవంత్ రెడ్డి గారు దీన్ని ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు అగ్రెసివ్గా. కానీ ఆయన గతం నుంచి కూడా కుల రాజకీయాలకి పెట్టింది పేరు. ఎందుకంటే ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలకు సంబంధించి కొంత తెర మీద తీసుకొచ్చాడు, రిజర్వేషన్ అంశం తెర మీద తీసుకొచ్చాడు. గతంలో రెడ్లకు సంబంధించి ఆయన మాట్లాడినటువంటి వ్యాఖ్యలు ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ వెలముల గురించి అనుచితమైనటువంటి వ్యాఖ్యలు. అంటే రాజకీయ లబ్ధి పొందటం కోసం వ్యూహంలో భాగంగా వీళ్ళందరూ ఒక సైడ్ పోలరైజేషన్ అవ్వటం కోసం ఇది ఒక వ్యూహాత్మకంగా తెర మీదకి తీసుకొచ్చి దాన్ని ఇంకా కంటిన్యూ చేస్తున్నారు ఫైర్. ఇది రాజకీయ వ్యూహం అంతే తప్ప ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బీఆర్ఎస్ పార్టీ అధికారం దిగిపోయిన తర్వాత రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రకరకాల కేసులు ప్రస్తావన తీస్తూనే ఉన్నారు. అది ఫార్ములా ఈ రేస్ కావచ్చు, కాళేశ్వరమా కూలేశ్వరమా అని మాట్లాడిన మాట కావచ్చు, ఇప్పుడు ప్రస్తుతం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కావచ్చు. మరి 2 సంవత్సరాల కాలంలో ఇవి ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్ళలేదు ఎందుకు అని ఒక సామాన్య ఓటర్ క్వశ్చన్ చేసే అవకాశం వచ్చింది. ఇప్పుడు ముందుకు తీసుకెళ్లేది ఉండే. ఇప్పుడు ఏమంటున్నారు మళ్ళీ ఇంకొక వ్యూహం. ఈవెన్ బీఆర్ఎస్ నాయకులు కూడా తేల్చమంటున్నారు. తేల్చాలి కదా, ప్రజలు ఒక ఓటర్గా నేను అడుగుతున్నా, తేల్చండి అయ్యా, 2 సంవత్సరాలు టైం ఉంది కదా, ఎందుకు తేల్చలేకపోయారు? ఇప్పుడు కాళేశ్వరం విషయం తీసుకుంటే సిబిఐకి ఇచ్చేసాం, అది బీజేపీ వాళ్ళు తేల్చాలి కదా అంటారు. రాజకీయ ఎత్తుగడగా దాన్ని కూడా వాడుకున్నారు. కావాలని దాన్ని సిబిఐకి ఇచ్చాం, బీజేపీ వాళ్ళు తేల్చాలి, అది వాళ్ళ ఫెయిల్యూర్, నాది కాదు. అంటే ఏది ఏమైనా కూడా అల్టిమేట్గా ప్రజలు కోరుకునేది ఏంది? నువ్వు ఎలిగేషన్స్ చేసావు, భారీ ఎలిగేషన్స్, అది నిరూపించు, ఎస్ ఆర్ నో తేల్చి ప్రజలకి చెప్పాలి కదా. ఇంకా సాగతీయత కరెక్ట్ కాదు. సో అందులో భాగంగానే ఈ జాతిపిత అంశం కూడా ఈ రచ్చ ఏదైతే ఉందో పంచాయతీ, ఇది వ్యూహాత్మకంగా పోలరైజేషన్, ఇటువంటి పోలరైజేషన్ వ్యూహాత్మకం చేసినటువంటి ఎత్తుగడ ద్వారా మున్సిపల్ ఎన్నికల వరకు ఏమన్నా ఓట్ల రాజకీయం ఉన్నా కానీ దాని మాదిరి డైవర్షన్ పాలిటిక్స్. మున్సిపల్ ఎన్నికలకు వచ్చేసరికి ఏ రాష్ట్రంలోనైనా జనరల్గా ఇన్ జనరల్ అధికారంలో ఉన్న పార్టీకి కొంత ఎడ్జ్ ఉంటుంది. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డి గారి భాషలో చెప్పాలంటే వడ్డించేవాడు మనవాడే అయినా అడిగేటోడు కూడా మనవాడే ఉండాలి. దీన్ని ఏ విధంగా చూడాలి అంటే నేనున్నా వడ్డించేటోడిని, అక్కడ అడిగేటోడు కూడా మనాడు ఉండాలిరా భయ్. ఇది ఒక అంటే సెన్సిబుల్ కనెక్ట్ అయ్యే అంశం. అది ఖచ్చితంగా కొంత ఎడ్జి ఉంటుంది, లోకల్ ఎలక్షన్స్లో ఖచ్చితంగా ఉంటుంది. సో ఈ విధంగా ఆయన ముందుకు తీసుకెళ్లటంలో రాజకీయ వ్యూహం ఎత్తుగడలో ముందుకెళ్తున్నారు. ఇంకొక అంశం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కవిత బయటికి వచ్చి ఆ సొంత పార్టీ సొంత కుటుంబ నేతల మీద ఘాటైన విమర్శలు చేయటం అనేది ఖచ్చితంగా కొంత వీళ్ళకి మైనస్ అయ్యే అవకాశం అయితే స్పష్టంగా ఉంది. కొంత ఇబ్బందికరమైన ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఉంది అని చెప్పవచ్చు. ఇంకొక అంశం, కేసీఆర్ గారు కూడా మళ్ళీ జనజీవన స్రవంతిలోకి వచ్చి ప్రజల్ని చైతన్యవంతం కనుక చెయ్యగలిగితే దాని ఇంపాక్ట్ బీఆర్ఎస్ మీద, రాష్ట్ర ప్రజల మీద కొంత ప్రభావం చూపే వ్యక్తి కేసీఆర్. కానీ ఆయన గడిచిన 1.5 year నుంచి కామ్గా ఉండటం అనేది ఆ పార్టీని కొంత బలం ఇవ్వలేకపోయింది అనేది వాస్తవం. అంటే ఎన్నికలుగా ఓట్ల పరంగా అంటే ప్రజల్లో ఒక స్ట్రెంగ్త్ వస్తుంది. కేసీఆర్ గారు ప్రజలను ఉత్తేజపరిచే విధంగా మాట్లాడగలిగితే, అంటే అది గత అసెంబ్లీ బైపోల్ ఎలక్షన్స్ కావచ్చు, రాబోయే మన లోకల్ బాడీ ఎలక్షన్స్ కావచ్చు. సో అది కొంత వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు వ్యూహాత్మకంగా ఆయన్ని కూడా యాక్టివ్ చేయగలిగితే కొంత అవకాశం ఉంటుంది. కరెక్ట్ అట్లా అన్నాను కాబట్టే ఫోన్ ట్యాపింగ్లో ఇరికించారని వాళ్ళు అంటున్నారు. ఏదేమైనా ఎన్ని కేసులు అన్నా పెట్టండి, కనీసం క్లారిటీ ప్రజలకు ఇవ్వాలి, తేల్చాలి కదా. కానీ కాదు సార్, ఇక్కడ జాతిపిత అంశం గురించి మాట్లాడితే ఇవాళ కేంద్రం ఇచ్చినటువంటి రిపోర్ట్ కనుక మనం చూస్తే క్లియర్గా గత 10 ఏళ్ల లేచి ఏదైతే 2014 నుంచి 24 ఆ ఎరా ఏదైతే ఉందో 10 ఏళ్ల కాలం, ఆ డికేడ్కి సంబంధించి కాళేశ్వరం కూలేశ్వరం రేవంత్ రెడ్డి చెప్పిన ఇవాళ సోషియో ఎకనామిక్ సర్వేలో క్లియర్ కట్గా స్పష్టంగా లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ అట్లాగే సాగు పెరిగిందన్నటువంటి ఎవిడెన్సెస్ కూడా ప్రొజెక్ట్ చేసి. నేను ఆ రిపోర్ట్కి వచ్చే ముందు జాతిపిత విషయంలో ఒక చిన్న క్లారిటీ ఇస్తాను. రేవంత్ రెడ్డి గారు విమర్శిస్తున్న జాతిపిత అంశంలో ప్రధానంగా ఆయన ఇంకొక మాట మాట్లాడారు. నేను కొద్దిగా దానికి క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నా. ఏమంటారంటే తెలంగాణ కోసం ఉద్యమంలో 1100 మంది చనిపోయారు ఉద్యమకారులు, వాళ్ళు కూడా జాతిపితలు అసలు యాక్చువల్గా. కోమటిరెడ్డి
ఈయనేమంటాడు, వెంకటరెడ్డి నేను అప్పట్లో త్యాగం చేశాను మంత్రి పదవి, నేను కూడా జాతిపితే అంటాడు. సరే అవి పక్కన పెడితే ఉద్యమకారులు అప్పట్లో 1100 మంది చనిపోవటానికి, ఆత్మ బలిదానం కావటానికి బీఆర్ఎస్ కానీ టీఆర్ఎస్ కానీ కేసీఆర్ కానీ కేసీఆర్ పార్టీ కానీ కారణం కాదు. ఎందుకు వాళ్ళు బలిదానం చేసుకోవాల్సి వచ్చింది? తెలంగాణ డిక్లేర్ చేయటంలో డిలే చేసింది. వెంటనే ఇప్పుడు ఏదైతే డిక్లేర్ చేశారో అదే కొంత ఎర్లీగా డిక్లేర్ చేసే డెసిషన్ తీసుకొని ఉంటే ఇంతమంది చనిపోయి ఉండేవాళ్ళు కాదు కదా. మరి ఆ పాపం లేదా దానికి బాధ్యులు బీఆర్ఎస్ కేసీఆర్ కాదు కదా. వాళ్ళు చనిపోకుండా ఉండాలి అంటే ముందుగానే డిక్లేర్ చేసేది ఉండే, అది కాంగ్రెస్ పార్టీ కదా బాధ్యత. మరి రేవంత్ రెడ్డి గారు గతంలో తెలంగాణ బలిదేవత సోనియాని మాట్లాడినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అప్పుడు రాజకీయంగా పార్టీ వేరు కాబట్టి మాట్లాడాడు, వాస్తవమే. ఈరోజు ఆమె కూడా జాతిపిత అని అంటున్నాడు. కానీ ఆమె ముందుగానే ఇచ్చి ఉంటే ఇంతమంది చనిపోయి ఉండేవాళ్ళు కాదు కదా. మరి ఆ పాపం బీఆర్ఎస్దో కేసీఆర్దో కాదు కదా, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అంశం అది. సో ఇది జాతిపిత అంశం. మీరు ఇంతకుముందు ప్రస్తావించారు, ఈ మధ్య కాలంలో సెంట్రల్ గవర్నమెంట్ రిలీజ్ చేసిన ఒక రిపోర్ట్, స్టాటిస్టికల్ డేటా మనం చూసినట్టయితే పార్టీలకు అతీతంగా చెప్పవలసి వస్తే బీఆర్ఎస్ లేదా టీఆర్ఎస్ పరిపాలించిన 10 సంవత్సరాల కాలంలో రాష్ట్రాన్ని విధ్వంసం చేశారని కొంతమంది అంటారు. రాష్ట్రంలో ఎవరు ఊహించని స్కీమ్స్ ఇంట్రడ్యూస్ చేసింది కేసీఆర్ అని చెప్పక తప్పదు. పార్టీలకు అతీతంగా ఎవరు ఆయన ప్రామిస్ చేసినవి చేశారు, ప్రామిస్ చేయనివి కూడా చేశారు, ఎవరు ఊహించనివి కూడా చేశారు. రెండోది కాళేశ్వరము కూలేశ్వరం అంటున్నారు. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన లేటెస్ట్ రిపోర్ట్ ప్రకారంగా కాళేశ్వరం ప్రాజెక్టు కంటే ముందు 1.2 crores ఏకర్స్ సాగుబడిలో ఉండే. మరి కాళేశ్వరం ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత FY23లో ఆ ఫైనాన్షియల్ ఇయర్లో 2.2 crores ఎకరాలు సాగుబడిలోకి వచ్చినాయి. అంటే దానివల్ల ప్రాజెక్ట్స్ వల్ల ఫలితం వచ్చింది, అంటే సాగుబడి పెరిగింది. రెండోది ఏమైంది, టీ హబ్ లేదా ఈ టెక్నికల్ డెవలప్మెంట్స్ ఇంప్రూవ్మెంట్స్ అంటే కేటీఆర్ గారి అంటే ఆయన ఎఫర్ట్స్ అని చెప్పవచ్చు. దానివల్ల ఉమెన్ పార్టిసిపేషన్ ఇన్ ఇన్నోవేషన్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ ఇన్ ఎంప్లాయ్మెంట్ అది అనూహ్యంగా పెరిగింది అని చెప్పి ఆ రిపోర్ట్లో చెప్తా ఉన్నారు. అదేవిధంగా టెక్నాలజీ లేదా ఐటీ రంగంలో ఎగుమతుల విషయంలో ఈ 10 సంవత్సరాలు భారీగా పెరిగిన మాట వాస్తవమే. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు 50 లక్షల కోట్ల ఎగుమతులు ఉంటే ఇప్పుడు 2.5 lakhs crores ఎగుమతులు ఉన్నాయి ఐటీకి సంబంధించి. సో ఐటీ రంగం డెవలప్ అయింది. ఈ హబ్ వల్ల కొంత ఎంటర్ప్రెనర్స్ కొంతమంది ఎక్కువ పెరిగారు, అది ఉపయోగపడింది. కొంత ప్రాజెక్ట్స్ వల్ల లేదా మిషన్ కాకతీయ వల్ల చెరువులు పునర్జీవనం జరిగిన మాట వాస్తవం. ఇవి వాస్తవాలే, డెవలప్ జరగలేదు అని అనటానికి వీల్లేదు. హౌఎవర్ కొంతమంది ఎమ్మెల్యే స్థాయిలో కొంత అవినీతికి పాల్పడటం వల్ల దాని ప్రభావం పార్టీ మీద పడింది, పార్టీ ఓటమికి కారణమైందన్నమాట వాస్తవం. ఇట్స్ ఎ ఫ్యాక్ట్. రెండో ఫ్యాక్ట్ ఏమైందంటే ఈ పరిస్థితి రావడానికి ప్రజలతో సంబంధాలు కొద్దిగా తగ్గటం బీఆర్ఎస్ పార్టీకి కొంత నెగిటివ్ ప్రభావం చూపించింది గడిచిన ఎన్నికల్లో. సో వీటన్నిటినీ కవర్ చేసుకోగలిగితే కేసీఆర్ గారు మళ్ళీ రంగంలోకి దిగగలిగితే మళ్ళీ కొంత ప్రభావం చూపే అవకాశం ఉంది. హౌఎవర్ లోకల్ బాడీ ఎలక్షన్స్ అనేది ఆల్వేస్ కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి కొంత ఫేవరబుల్గా ఉండే అవకాశం ఉంది. కానీ ఇప్పుడు ప్రధానంగా మీరు కేసుల గురించి మాట్లాడితే ఇంకెన్ని రోజులు చర్యలు తీసుకోవాలి కదా, ఫోన్ ట్యాపింగ్ అయినా లేకుంటే ఓటుకు నోటు, ఇంకా చాలా కేసులు రాష్ట్రంలో సంచలనం రేపినటువంటి కేసులు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఆ కేసులకు సంబంధించినటువంటి ఆధారాలు ఏదైతే హార్డ్ డిస్కుల్లో నిక్షిప్తమై ఉన్నాయో అవన్నీ కూడా ఫోరెన్సిక్ డేటా సైన్స్కి సంబంధించిన ల్యాబొరేటరీలో ఉండే అవకాశం ఉంటుంది. అదైతే ఇప్పుడు నాంపల్లో జరిగినటువంటి ఫైర్ యాక్సిడెంట్ కనుక చూస్తే ఫస్ట్ ఫ్లోర్ మొత్తం పూర్తిగా అక్కడ ఏమి మిగల ఒక రకంగా చెప్పాలంటే, ఇక సెకండ్ ఫ్లోర్ ఉన్నటువంటి ల్యాబొరేటరీ ఏం పర్లేదని అధికారులు చెప్తున్నప్పటికీ కూడా డేటా మొత్తం కొంత డిస్ట్రాయ్ అయిందేమో అన్న అనుమానాలు వ్యక్తమవుతుంది. సో ఇప్పుడు ఈ ఫోరెన్సిక్ ల్యాబ్ తగలపడిపోయినటువంటి అంశంలో ఇప్పుడు ఈ కేసులు నీరుగారే అవకాశాలు ఏమంటే ఇప్పుడు మనం పార్టీలకు అతీతంగా విశ్లేషణ చేయాలి. ఇప్పుడు ఈరోజు మార్నింగ్ 10:30కి వెలుగులోకి వచ్చినటువంటి అంశం నాంపల్లిలో రాష్ట్రానికి సంబంధించిన ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ చాలా కీలకమైన ల్యాబొరేటరీ అది. అందులో చాలా కీలకమైన డాక్యుమెంట్స్ ఉంటాయి. మరీ ముఖ్యంగా మీరు ప్రస్తావించినటువంటి ప్రధానమైన కేసెస్కి సంబంధించి ఈ టెక్నికల్ హార్డ్ డిస్క్స్లో అది నిక్షిప్తమై ఉన్నమాట వాస్తవం ఉంటాయి. అది చాలా కేర్ఫుల్గా ఉండవలసినటువంటి సెన్సిబుల్ లొకేషన్ అండ్ ఆఫీస్.
సరే పూర్తిగా దగ్ధమైపోయింది అంటున్నారు. మీరు అన్నట్టుగా ల్యాబ్ సెకండ్ ఫ్లోర్లో ఎఫెక్ట్ లేదంటున్నారు. అది ఉంటే ఇంకా పెద్ద ఉధృతంగా ఫైర్ యాక్సిడెంట్ జరిగి ఉండేది. సో హౌఎవర్ ఇప్పుడు ఇందులో హార్డ్ డిస్క్లో డేటా అయితే కొలాప్స్ అయింది, తగలబడిపోయినాయి అని అంటున్నారు. కాకపోతే అందులో కీలకమైన ఈ మనం ప్రస్తావించుకున్న కీ కేసెస్ అంశాలకు సంబంధించిన డేటా విధ్వంసం అయింది, అవి ఉండవచ్చు. సో ఇప్పుడు నేనేమంటానంటే ఛాన్స్ ఉంది. ఇప్పుడు నేనేమంటానంటే టెక్నికల్లీ డెవలప్ అయింది కాబట్టి, టెక్నాలజీ బాగా డెవలప్ అయింది. కేవలం హార్డ్ డిస్క్, ల్యాప్టాప్, కంప్యూటరు ధ్వంసం చేయటం వల్ల ఈ డేటా మొత్తం మనకి రిట్రైవ్ చేసే అవకాశం లేదు అని కొంతమంది భావన. కానీ నేనేమంటానంటే ఐఎమ్ నాట్ షూర్, సబ్జెక్ట్ టు కరెక్షన్. ఇప్పుడు ఈ మధ్యకాలంలో కీలకమైన డేటాని క్లౌడ్ బేస్లో పెడుతున్నారు. అన్ని ఆర్గనైజేషన్స్ ఈ మధ్యకాలంలో దే ఆర్ యూటిలైజింగ్ ద క్లౌడ్ స్పేస్. ఆ క్లౌడ్ స్పేస్లో ఉండటం వల్ల ఒకవేళ ఉంటే కీలకమైన ఇంపార్టెంట్ డేటా కాబట్టి సో మళ్ళీ ఇబ్బంది ఉండకపోవచ్చు, నంబర్ 1. నంబర్ 2, ఇటువంటి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ లాంటి కీలకమైన ఆఫీసు దగ్ధం అవటం వెనక ఏమన్నా కుట్రకోణం ఉందా? ఎందుకంటే అందులో కీలకమైన కేసులకు సంబంధించి ప్రతిపక్ష నాయకులుగా ఉన్నటువంటి కేటీఆర్ గారు ట్వీట్ చూస్తే ఇది నాకు అనిపిస్తుంది చాలా కీ ఎవిడెన్స్ అన్ని ఉన్నాయి కాబట్టి దీని వెనకాల ఏ ఎవిడెన్సెస్ ఎరేజ్ చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు క్వశ్చన్ చేస్తున్నారు. అందరికీ వచ్చే అనుమానమే, అది బీఆర్ఎస్కే కాదు, ఇప్పుడు నాకు కూడా అనుమానమే. ఇంత కీలకమైన కేసెస్కి సంబంధించిన డేటా ఉంటే అది మరి ధ్వంసం అయిపోయింది, రిట్రైవ్ చేయలేము అన్న మాట వచ్చిందంటే దాని వెనక ఏమైనా కుట్ర కోణం దాగి ఉందా అనేది యాంగిల్లో స్పష్టంగా ఇన్వెస్టిగేషన్ చేయవలసిన అవసరం ఉంది. దీన్ని ఈ ఫైర్ యాక్సిడెంట్ని నార్మల్ యాక్సిడెంట్ లాగా తీసుకోవడానికి వీలు. దీన్ని కూడా చాలా సీరియస్గా దర్యాప్తు చేయాల్సినటువంటి అవసరం, చాలా సీరియస్ విషయం ఇది. ఎందుకంటే నా లెక్క ప్రకారం క్లౌడ్ స్పేస్లో కనుక ఉంటే ఇట్స్ ఓకే, అదర్వైజ్ ఇట్ ఇస్ ఎ సీరియస్ మ్యాటర్ ఫర్ ద స్టేట్. సీరియస్గా దర్యాప్తు చేయాలి, కుట్రకోణం యాంగిల్లో చేయాల్సిన అవసరం ఉంది. కానీ ఇప్పుడు ప్రాథమికంగా దర్యాప్తు చేసినటువంటి వ్యవహారంలో అధికారులు షార్ట్ సర్క్యూట్ అనే నిర్ధారణకైతే వచ్చేసారు ఆల్రెడీ. అధికారులు చెప్తున్నారు షార్ట్ సర్క్యూట్ జరిగి అయి ఉండొచ్చు. షార్ట్ సర్క్యూట్ జనరల్గా ఏ ఫైర్ యాక్సిడెంట్ ఎక్కడ జరిగినా షార్ట్ సర్క్యూట్ అనేది ఇనీషియల్గా డిక్లేర్ అవుతుంది. తర్వాత లోతులకు వెళ్ళే కొద్దీ అది ఇప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి చెందిన నియోజకవర్గంలో ఒక రిజిస్టర్ ఆఫీస్లో ఫైల్స్ ఏదైతే ఫైల్స్ ఇంపార్టెంట్ ఉన్నా అది అంతవరకు తగలబడిపోయింది. అప్పట్లో వాళ్ళు కూడా షార్ట్ సర్క్యూట్ అన్నారు. తర్వాత ఎలక్ట్రికల్ ఎక్స్పర్ట్స్ వచ్చి దాన్ని అది కాదు, అక్కడ అయ్యే అవకాశం లేదని తేల్చారు. నేనేమంటానంటే జనరల్గా ఎక్కడైనా ఫైర్ యాక్సిడెంట్ అవగానే జనరల్గా ఇనీషియల్ స్టేట్మెంట్ షార్ట్ సర్క్యూట్ అనే అవకాశం ఉంది. కానీ ఇన్డెప్త్గా ఇన్వెస్టిగేషన్ చేసి దాని కారణాన్ని తేల్చాలా, అది సీరియస్ మ్యాటర్ అనేది నా అభిప్రాయం. ఓకే, థ్యాంక్ యూ రవీంద్రబాబు గారు. సో మొత్తం మీద అయితే మాత్రం రాష్ట్ర రాజకీయాల సంచలనంగా ఉన్నటువంటి కేసులు అయితే మాత్రం ఇప్పుడు ఎవిడెన్సెస్ దగ్ధమైపోయాయి అన్న అంశం అయితే తెర మీదకి వస్తుంది. సో చూద్దాం ఏం జరగబోతే. మరోవైపు రేవంత్ రెడ్డి గారి భాష కూడా కొంత పట్టు తప్పుతోంది, పాలన కూడా పట్టు తప్పుతోంది, గ్యారంటీల అమలు కూడా కొంత ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో భవిష్యత్తులో ఏం జరగబోతుందో నెక్స్ట్ మనం వచ్చే వారంలో మళ్ళీ మాట్లాడదాం. సో థ్యాంక్ యూ రవీంద్రబాబు గారు, మాతో పాటు జాయిన్ అయినందుకు. సో మొత్తం మీద సిటిజన్స్ పల్స్ వ్యూవర్స్ అందరికీ కూడా మరిన్ని వీడియోల కోసం అట్లాగే విశ్లేషణల కోసం ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.